ఇప్పుడు మనం హైపోకాల్సిమియా అంటే కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉన్న పేషెంట్స్ గురించి తెలుసుకుందాం. అంటే లెస్ దాన్ 8.5 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ని హైపోకాల్సిమియా అని అంటారు. సీరం కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉంటాయి అనమాట. ఇలాంటి పేషెంట్స్ ఎందువల్ల వస్తుంది అని అంటే పారాథైరాయిడ్ హార్మోన్ అని ఉంటుంది. పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు, అదే విధంగా వైటమిన్ డి అబ్జర్ప్షన్ ఇంపైర్మెంట్ అంటే ఇబ్బందిగా ఉన్నప్పుడు, వైటమిన్ డి పారాథైరాయిడ్ హార్మోన్ లో ఇబ్బంది ఉన్నప్పుడు మనకి హైపోకాల్సిమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే హైపోకాల్సిమియాలో పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ అవుతారు? నార్మల్ గా మామూలుగా మైల్డ్ మోడరేట్ సివియర్ లో తీసుకుంటే మైల్డ్ కేసెస్ లో పెద్దగా సిమ్టమ్స్ ఏం మనకి పెద్దగా బయటపడవు. అదే మోడరేట్ సివియర్ గా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందికి తిమ్మిర్లలాగా వస్తాయి. చేతులలో గాని అరికాలలో వేలలు చేతి వేలల్లో అరికాలలో వేలల్లో మనకి తిమ్మిర్లాగా రావడం గాని, అదే విధంగా పెదవి చుట్టూ కొంచెం నమ్నెస్ అంటే కొంచెం బరువుగా ఉండడం, అలా విధంగా కొన్నిసార్లు అలా ఉంటది. కొంతమందికి ఏంటంటే ఇంకా సివియర్ గా ఉన్నప్పుడు కొంతమందికి పిడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే విధంగా కొంతమంది ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు కదా, బర్న్స్ కేసెస్ అలాంటి వాటిలలో గానీ, కొంతమందికి మజిల్ పారాలిసిస్ ఉండి రాబ్డోమయోలిసిస్ అని అంటారు. అలాంటి కేసెస్ లో కూడా మనము హైపోకాల్సిమియా చూస్తాం. అయితే ఇప్పుడు ఈ మెయిన్ రెండు అంటే పారాథైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, ఇంకొకటి వైటమిన్ డి అబ్జర్ప్షన్స్ వల్ల, రెండింటి మెయిన్ కారణాల వల్ల వస్తుంది మనకు అన్నమాట.